ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయారము వాక్యంలో నుండి ఎఫిషియన్స్ 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతూ ఉన్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. 16వ వచనం, దేర్ఫోర్ డు నాట్ బీ అన్వైజ్ బట్ అండర్స్టాండ్ వాట్ ద విల్ ఆఫ్ ద లార్డ్ ఇస్. ప్రభు యొక్క చిత్తము ఏమిటో గ్రహించుకొనుడి. ప్రియమైన వార్లారా, మీ అందరికీ తెలిసినటువంటి వాక్యమే నేను చదివి మీకు వినిపిస్తున్నాను. దినములు చెడ్డవి అంట. ద డేస్ ఆర్ ఈవిల్. ద డేస్ ఆర్ ఈవిల్ అంటే చెడ్డ దినములు అంటే ఆల్ దీస్ డేస్ ఆర్ ఈవిల్ డేస్, ఈవిల్ టైమ్స్. ఆ ఈవిల్ టైమ్స్ని కూడా, ఈవిల్ డేస్ని కూడా సద్వినియోగం చేసుకోండి, దాన్ని కూడా పోనీయకండి అని ఉంది వాక్యంలో. చెడ్డ సమయాన్ని కూడా, ఈవిల్ టైమ్స్ని కూడా, ఈవిల్ డేస్ని కూడా పోనీయకండి, మీరు పోగొట్టుకోకండి. అవి అర్థమవుతుందా? నీకున్న ఈ సమయము మంచిగా అనిపిస్తున్నా కానీ కూడా, మంచి ఫీలింగ్తో ఉన్నా కానీ కూడా, దట్ టైమ్ ఈజ్ ఈవిల్ టైమ్. ద డే ఈజ్ ఈవిల్ డే. దినములు చెడ్డయి. ఆ చెడ్డ దినములను సద్వినియోగం చేసుకోండి. చెడ్డ దినాలను కూడా పోనీయకుండా బాగు చేసుకోండి. అంటే సమయాన్ని పోనీయకు. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆ టైంలో కూడా ఏమని రాయబడి ఉంది? Therefore do not be unwise but understand what the will of the Lord is. ఆ చెడ్డ సమయాలలో కూడా వాట్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క చిత్తం ఏంటిదో గ్రహించుకొనుడి. అర్థమవుతుందా? ఆ ఈవిల్ టైమ్స్లో కూడా దేవుని చిత్తం ఏమై ఉన్నాదో గ్రహించుకోండి. ఆ గ్రహింపు ఉండాలా, ఆ అవగాహన, ఆ ఉనికి ఉండాలా దేవుని బిడ్డలకు. నీ టైం బాగలేదు, నా టైం బాగలేదు. ఎప్పుడు మన టైం బాగుండకపోవచ్చు, బాగుండదు. వాక్యమే చెప్తుంది, యువర్ టైమ్ ఈజ్ ఈవిల్ టైం, మై టైమ్ ఈజ్ ఈవిల్ టైం. ఆ ఈవిల్ టైంలో కూడా, ఈవిల్ డేస్లో కూడా నో దట్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో ఆ సమయాన్ని కూడా పోనీయకుండా ప్రభువు కోసము ఏమైనా చేయగలుగుతామా అనే వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నో దట్ డేస్ ఆర్ ఈవిల్. ప్రియమైన వార్లారా, మొన్నటి దినమున బుధవారం రోజున నేను నా భార్య చర్చ్లో ప్రేయర్లో ఉన్నాం. బుధవారం ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. ఆ రోజు 9 గంటలకు 7-8 గంటలకు వర్షం స్టార్ట్ అయిందంటే రాత్రి 10-11 గంటల వరకు కూడా నాన్ స్టాప్గా వర్షం పడ్డది. నేను వరంగల్లో ఉంటూ 3 ఇయర్స్ నుండి ఉంటున్నాను కంటిన్యూగా. ఇప్పటి వరకు నా లైఫ్లో నాట్ ఓన్లీ ఇన్ వరంగల్, హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నేను నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అంత నాన్ స్టాప్ వర్షం, ఉరుములతోటి, మెరుపులతోటి, చీకటిగా అయిపోతూ, దినమంతా చీకటిగా కనిపిస్తూ, అటువంటి వర్షాన్ని నేను ఇప్పటి వరకు చూడలే. మీ అందరికీ కూడా తెలుసా వర్షం, మీరు చూసినారు, అందులో ఉన్నారు. వర్షం పడుతుందని చాలామంది ప్రేయర్కి కూడా రాకుండా ఉన్నారు. వర్షం పడుతుందని ఆఫీసులకు, పనులకు, ముఖ్యమైన పనులు అనుకుంటూ వెళ్ళిపోయి ఉన్నారు. చాలామంది ఇళ్ళల్లో కూడా ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, భయంకరమైన వర్షం అది. ఆ దినమంతా మేము చర్చిలోనే ఉన్నాం. ఏం చెప్తున్నా అంటే, భయమేసింది. ఇంత భయంకరమైన వర్షం 3 days కంటిన్యూగా నాన్ స్టాప్గా, మళ్ళీ నైట్ అంతా కూడా పడ్డది. మళ్ళీ తెల్లారి చూస్తే ఎర్రటి ఎండ తగిలినది. సన్ రైజ్ అనేది చాలా తీవ్రంగా ఉన్నది. బుధవారం రోజు స్పీడీగా వర్షం పడ్డది, నాన్ స్టాప్గా, ఒక్క నిమిషం కూడా విరామం లేకుండా. బేస్తవారం రోజున చూస్తే మళ్ళీ సన్లైట్ వచ్చింది. అంటే ఎందుకు ఈ విషయంలో నేను మీకు తెలియజేస్తున్నానంటే,
నో దట్ ద డేస్ ఆర్ ఈవిల్. ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా రేపు ఈ టైంలో వాతావరణం కానీ, నీ పరిస్థితి నా పరిస్థితి కానీ ఎట్లా ఉంటుందో తెలియదు. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఆల్రెడీ రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, ద డేస్ ఆర్ ఈవిల్ అండ్ ద టైమ్స్ ఈజ్ ఆల్సో ఈవిల్. సమయములు కూడా చెడ్డవి, ఈవిల్ టైమ్స్. ఆ ఈవిల్ టైమ్స్లో కూడా టు నో ద విల్ ఆఫ్ ద లార్డ్ అనే గ్రహింపు ఉండాలని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా టైం బాగలేదు, నా టైం మంచిగా వచ్చినప్పుడే నేను దేవుని కోసం ఏమన్నా చేస్తాను, ప్రభు కోసం ఏమన్నా చేస్తాను అని అనుకుంటూ ఉన్నట్టయితే ఆల్ ద వేస్ ఆల్ ద టైమ్ ద డేస్ ఆర్ ఈవిల్ ఈవిల్ ఈవిల్. నేను చెప్తున్నట్టు కాదు. సమయం ఏం చెప్తుందంటే ద టైమ్ అండ్ డేస్ ఆర్ ఈవిల్. సో ఎట్లున్నా కానీ కూడా నో వాట్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క చిత్తము ఆ సమయంలో ఏమున్నది. మేము ఆ రోజు నేను నా భార్య పాస్టర్మ కలిసి బాగా ప్రార్థన చేసినాం. ప్రభువా, మేము ఈ చర్చిలోకి షిఫ్ట్ కావాలని నిర్ణయం ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నటువంటి టైంలోనే భయంకరమైన వర్షం. అదే రోజు ఆ బుధవారం రోజే మేము డిసైడ్ చేసుకున్నాం, అంటే డే బిఫోర్ డేస్ నుండి మేము డిసైడ్ చేసుకున్నాం మళ్ళీ చర్చ్లోకి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ బయట రెంట్స్ కట్టలేకపోతున్నాం, చాలా సఫర్ అవుతున్నాం, మళ్ళీ చర్చ్కి వెళ్ళిపోదామని. మళ్ళీ మనం చర్చ్కి వెళ్దామంటే దేవుని యొక్క చిత్తం ఉండాలి కదా అనే విషయంలో కనుక్కోవడానికి బాగా ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున మేము షిఫ్ట్ అయిపోయినాం. మాకు అనిపించింది ఈ వర్షంలో రేకులు కూలిపోతే గోడలన్నీ పచ్చిగా ఉన్నాయి, ఇటువంటి వాతావరణంలో చుట్టుముట్టు ఎవరు ఉండరు, అన్ని వర్షం నీళ్ళే ఉంటాయి, పురుగులు, కీటకాలు, పాములు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి రేకుల కింద ఎట్లా ఉందాం అన్నప్పుడు నాకు ఈ యొక్క వాక్యం తట్టింది, ఈ వాక్యం గుర్తుకొచ్చింది, అనిపించింది అయినా పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. ద డేస్ ఆర్ ఈవిల్ అండ్ ద టైమ్స్ ఆర్ ఆల్సో ఈవిల్ అనుకొని మేము నిర్ణయం తీసుకొని మేము నిన్ననే 2 days బ్యాక్ షిఫ్ట్ అయినప్పుడు ఎట్లున్నా కానీ కూడా ప్రభువా, ఇటువంటి సమయాలలో, ఇటువంటి పరిస్థితులలో నీ చిత్తం ఏమై ఉన్నదో నీ చిత్తానుసారంగానే మేము పరిచర్య చేసుకుంటూ వెళ్తామని దృఢమైనటువంటి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో, దేవుని పైన కాన్ఫిడెన్స్, మా మీద కాదు, మాకు ప్రభువు మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో వీ హ్యావ్ షిఫ్టెడ్ దట్ ప్లేస్లోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నాం? దేవుని యొక్క పరిచర్యకి మా జీవితాలను సమర్పించుకొని ఉన్నాం. కాబట్టి ఇటువంటి డేస్ ఈవిల్గా ఉన్నప్పటికీ, వాతావరణం బాగా లేనప్పటికీ కూడా we want to continue our ministry. So what I want to point out you from the word of God, the days are evil, the times are evil, whatever it may be, know the will of the Lord. ఎట్లా ఉన్నా కానీ కూడా దేవుడు ఇచ్చిన పరిచర్యను, దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని మంచిగా ఉన్నా బాగా లేకున్నా ఇమోషన్స్ తోటి, ఫీలింగ్స్తో కాకుండా స్పిరిట్ లీడింగ్తో, ఆత్మ నడిపింపుతో, కింది వచనంలో రాయబడి ఉంటుంది, ఆత్మ పూర్ణులై ఉండండి అని, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అని. సో ప్రియమైన వాళ్ళ ద డేస్ ఆర్ ఈవిల్ అండ్ ద టైమ్ ఈజ్ ఆల్సో ఈవిల్. ఇన్ దిస్ ఈవిల్ టైమ్, how you can able to know the will of the Lord? Through prayer, through His Spirit leading, God will definitely guide you, God will definitely bless you. కాబట్టి జాగ్రత్తగా చూచుకొనుడి, ఒక్కొక్క స్టెప్ జాగ్రత్త పడండి. ఈరోజు ఉన్నటువంటి సమయము ఇట్లనే బాగుంటామని అనుకోకూడదు, జాగ్రత్త పడితే బాగుంటాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, శోధనలో పడిపోకుండా ఉండునట్లు.
ద స్పిరిట్ ఇండీడ్ ఈస్ విల్లింగ్ బట్ ద ఫ్లెష్ ఈస్ వీక్. సో వాచ్ అండ్ ప్రే, వాచ్ అండ్ ప్రే, వాచ్ అండ్ ప్రే. దీన్ని ఏమంటారంటే జాగ్రత్తగా చూచుకొనుము, జాగ్రత్తగా నడుచుకొనుము, బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. జాగ్రత్తగా, జాగ్రత్త పడు, జాగ్రత్త పడు, జాగ్రత్త పడు. అడుగడుగు ప్రార్థన పూర్వకంగా ప్రభు యొక్క చిత్తం ఏమై ఉన్నదో అనేది మనం తెలుసుకొని నడుచుకుంటున్నట్టయితే, ఈవెన్ ద డేస్ ఆర్ ఈవిల్, ఈవెన్ ద టైమ్స్ ఈవిల్ ఉన్నప్పటికీ నీ లోపల ఆ యొక్క విక్టోరియస్ జాయ్ అనేది, పీస్ అనేది, హ్యాపీనెస్ అనేది దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ సమయం పోనీయకండి, సమయమును పోనీయకండి. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. సమయాన్ని సద్వినియోగం చేసుకో, సద్వినియోగం చేసుకో, యూటిలైజ్ చేసుకో. నీకోసం కాదు, నువ్వేం చేయగలుగుతావు ప్రభువు కోసం, నువ్వు ఏం చేయగలుగుతావు మినిస్ట్రీ కోసం, నువ్వు ఏం చేయగలుగుతావు సంఘం కోసం, ఏం చేయగలుగుతావు అనేది సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ వాక్యంని బట్టి నేను మీకు మరీ జ్ఞాపకం చేస్తూ జాగ్రత్తగా ఉండమని వాక్యం ద్వారా మీకు మరలా సూచిస్తూ ఉన్నాను. సమయమును పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అనే మాటను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క మాటలను యేసు ప్రభుల వారు మీ అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్.